హాయ్ ఫ్రెండ్స్, ప్రోమో వచ్చింది. ప్రోమోలో నబీల్ గెలిచినట్టు పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాడు పాపం ఉత్సాహంగా. సుడోకు అనే గేము పెట్టారు. అది వచ్చింది ఎవరు? ప్రియాంక, మానస్ ఇద్దరు వచ్చారు. నిన్న టాస్క్లో అఖిల్ని హారికని కూర్చోబెట్టి కొన్ని గేమ్స్ చూపించి ఇట్లో ఏదో సెలెక్ట్ చేసుకోండి, అవి మీ ఇష్టం వచ్చి అక్కడ ఆడించాలంటే వాళ్ళు ఏం చేశారు, ఆ ఫిజికల్ ఎటు ఆడుతూనే ఉండాలి కదా అని ఆ స్పీడ్ ఒకటి, బ్యాలెన్స్ ఒకటి, రెండు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. వీళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి వీళ్ళిద్దరు కూడా ఏం సెలెక్ట్ చేసుకోమంటే మైండ్కి సంబంధించింది, మెంటల్ ఎబిలిటీకి సంబంధించింది గేమ్ ఒకటి, ఫిజికల్ ఒకటి, రెండు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ రెండే ఇక్కడ అప్లై చేయబోతున్నారు. మానస, ప్రియాంక హౌస్లోకి వచ్చారు చాలా హ్యాపీగా. వాళ్ళు కూడా ఛానల్ హౌస్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ప్రియాంక చక్కనిది, మానస్ కూడా సీరియల్లో మంచి ఫ్రేమ్లో ఉన్నాడు కాబట్టి వచ్చారు. అక్కడ సీరియల్ బ్యాచ్కి మంచి దోస్తులు కూడా ఇద్దరు. గౌతమ్కి చెల్లెలు కూడా. మరి చెల్లెలు అన్నకు సపోర్ట్ చేసిద్దా, అడుగు చేసేది చేస్తుంటే చెల్లెలు అన్నకు సపోర్ట్ చేసేంత ఛాన్స్ లేదు. ఎందుకంటే నిన్న ఆడేసాడు అన్న గౌతమ్. నిన్న నలుగురిని సెలెక్ట్ చేశారు. వచ్చిన వాళ్ళు నలుగురిలో కూడా రోహిణి కంటెండర్ అయిపోయింది, పక్కన పెడితే విష్ణు అవుట్ అయిపోయింది గేమ్ నుంచి, పక్కన పెడితే ఇంకొందెవరు, గౌతమ్, తేజ, వీళ్ళిద్దరిని అట్లా పక్కన ఉంచాలి. ఈరోజు వచ్చిన వాళ్ళు నలుగురిని ఎవరిని సెలెక్ట్ చేశారు? పృథ్వీ, ప్రేరణ, నబీల్, అవినాష్ నలుగురిని సెలెక్ట్ చేశారు. ఈ నలుగురికి ఫస్ట్ టాస్క్ ఏం పెట్టారు, స్కూడోకు అనే గేమ్ పెట్టారు. అవి పజిల్స్ లాగా నంబర్ సెట్ చేయటం. కానీ పెట్టేసి నబీల్ పెట్టి గెలిచినట్టుగా పాపం అరిచాడు. కానీ అది బిగ్ బాస్ ఎవరు సరిగా పెట్టలేదని ఇంకో క్లూ ఇచ్చాడు. 5 మధ్యలో ఉండాలన్నాక అవినాష్ పెట్టాడు, గెలిచాడు అని మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే, నబీల్ ఏమంటున్నాడు, అవినాష్కి తేజ చెప్పాడు అంటున్నాడు. తేజ ఎవరైనా హెల్ప్ చేశారా? తేజ హెల్ప్ చేసావు అవినాష్కి అని అంటున్నాడు. అది కరెక్ట్ కాదు. తర్వాత అవినాష్ ఏమో నబీల్ ఏం మాట్లాడుతున్నావు అన్నట్టంటే, అవును పక్కనే వాళ్ళందరూ నీ పక్కనే ఉన్నారు కాబట్టి హెల్ప్ చేశారు. ఈ మైండ్ పోవాలి. వాళ్ళు హెల్ప్ చేశారు, వీళ్ళు హెల్ప్ చేశారు, ఇది కాదు. అక్కడ సంచాలకులు ఇద్దరు ఉన్నారు, కెమెరాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు అవినాష్కి హెల్ప్ చేస్తే పక్కన నీ దోస్తులు ఉన్నారు కదా, నిఖిల్ ఉన్నారు, అక్కడ విష్ణు ఉంది, వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అది గేము. ఆ 10 అంటే ఎవరు చెప్పేది ఏమి లేకే కదా మీ బిగ్ బాస్ క్లూ ఇచ్చింది. ఎవరైనా చెప్పారా? ఎవరైనా హెల్ప్ చేశారా? ఈ మైండ్ సెట్ నబీల్కి వెళ్ళిపోవాలి. తనలో ఉన్న కాన్ఫిడెన్స్ని ఈ మాటల ద్వారా, నిన్న జరిగిన డిస్కషన్లో, బ్యాక్ బిచ్చింగ్ ద్వారా వదులుకుంటున్నాడు. ఎందుకో మరి చాలా స్ట్రాంగ్ ఉండే పర్సనల్ కూడా ఇంత లో అయిపోతున్నాడు. భయపడుతున్నట్టుంది. ఈ భయంలో వచ్చే ఈ బ్యాక్ బిచ్చింగ్లు కానీ, ఇవి అనుమానాలు కానీ, ఇవన్నీ కూడా భయంలో వచ్చే ఇవన్నీ కూడా. అంటే వెళ్ళిపోతానేమో, టాప్ 5లో ఉండనేమో, ఒక వారం అన్న హౌస్లో ఉండనేమో, ఈ ఫీలింగ్ మనసులో ఉందేమో. దానివల్ల తను ఏందో తను హెచ్చించుకోవాలని ఆ బ్యాగ్ బిచ్చింగ్ చేయటం కానీ, ఇక్కడ చెప్పారా అని అంటాం కానీ, భయంతో కూడుకున్న మాటలాగా ఉన్నాయి ఇవన్నీ కూడా. మరి నబీల్ ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నాడో, మరి అక్కడున్న కాన్వర్జేషన్ సిచ్యువేషన్లు బట్టి, బయట వాళ్ళు వచ్చి నామినేషన్ చేసిన బట్టి ఆలోచిస్తున్నాడో ఏమో తెలియదు. కానీ చేతులారా నబీల్ గేమ్ నమిలే పాడు చేసుకున్నట్టు ఉంది. ఇప్పుడు ఆ గేమ్లో అవినాష్ గెలిచాడు. సెకండ్ గేమ్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, క్రికెట్ గేమ్లో పెట్టారంటే దాంట్లో అవినాషే గెలిచాడంట. లాస్ట్లోకి వచ్చేటప్పటికి కంటెండర్ అయింది. సెకండ్ కంటెండర్ అవినాష్ అయ్యాడు. సెకండ్ గేమ్లో తీసేసిన పర్సన్ నబీల్ అయ్యాడంట. మరి ఎలా చేశారు, ఎలా అయిందంటే ఎపిసోడ్ చూసి మాట్లాడదాం. ఇప్పుడైతే ఫస్ట్ కంటెండర్ రోహిణి, సెకండ్ కంటెండర్ అవినాష్. ఆ గేమ్లో తీసేసిందేమో విష్ణు, సెకండ్లోనేమో నబీల్. వీళ్ళిద్దరినే తీసేయడం జరిగిందని మనకు అప్డేట్ కానీ ప్రోమోగం బట్టి తెలుస్తుంది. అయితే టికెట్ ఫినాలకు సంబంధించి ఇవన్నీ అసలు ఓటింగ్ చూద్దాం. ఓటింగ్ ఏ రేంజ్లో ఉంది, అసలు ఓటింగ్లో ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది మనం చూసుకుంటే, ఫస్ట్ సెకండ్లో గౌతమ్, నిఖిల్ అనే ఒక దంపుడు ఓటింగ్ పడిపోతుంది. ఒకళ్ళు పోటాపోటీగా. గౌతమ్ అయితే దూసుకుపోతున్నాడు సోలో బాయ్. కానీ ఎవరు లేరు, నేను సోలోనే. సోలో బాయ్ అయితే దూసుకొని వెళ్ళిపోతున్నాడు, హెల్దీ బాయ్. సెకండ్ నిఖిల్ ఉన్నాడు కొంచెం పర్సెంట్ తోటే. మరి ఫ్రైడే వచ్చేటప్పటికి నిఖిల్ ముందుకు వెళ్తాడా అంటే ఏమో, వెళ్తాడో లేదో చూడాలి. ఎందుకంటే గేమ్ గౌతమ్ ఆడుతున్నాడు. మరి నిఖిల్కి అయితే గేమ్ అనేది లేదు, స్క్రీన్ స్పేస్ అనేది రావట్లేదు. ఇక్కడ గౌతమ్ ఫస్ట్లో ఉన్నాడు, సెకండ్ నిఖిల్ ఉన్నాడు, థర్డ్ వచ్చేసి ప్రేరణ. అంతే ఉంది. అది ప్రేరణకి తేజ 4థ్లోకి వచ్చేసాడు. 4థ్లో ఉన్న నబీల్ కిందకి వెళ్ళిపోయి తేజ పైకి వచ్చాడు. ఎంత తేడా ఉందంటే కొంచెం డిఫరెన్సే తేజకి, ప్రేరణకి. మరి తేజ పైకి వెళ్తాడంటే అయినా ఉండొచ్చు. ఎందుకంటే నిన్న తేజ గేమ్ అయిపోయిన తర్వాత బాధపడిన విధానానికి తేజ కోట్లు పడుతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాడీ పెట్టుకొని కూడా ఆడుతున్నాడు కాబట్టి దానికి బాధపడుతున్నాడు. సింపతి ఓటింగ్ కూడా తేజ పడుతుందేమో అనిపిస్తుంది నాకు. ఆట ఉంది,
ప్లస్ సింపతి కూడా ఆడుతున్నా కానీ పాపం గెలవట్లేదు బాధపడుతున్నాడు అనేది ఓటింగ్ అయితే పడుతుంది. 4th ప్లేస్లో తేజ వచ్చేసాడు. ప్రేరణ 3rd ప్లేస్లోనే ఉంది. మరి ప్రేరణకు ఓటు ఎలా వేస్తున్నారా బాబు? ప్రేరణ చేసి ఎవరు కనిపించట్లేదా? ఏం బ్యాక్ బీచింగ్ రా బాబు. ఆ గౌతమ్ మీద పడి ఏడుస్తున్నారా? నిద్రన పోతుందో లేదో కానీ అక్కడ మణికంఠ ఉన్నంతసేపు మణికంఠ గురించి ఆలోచించి నిద్రపోలేదు. ఇప్పుడేమో గౌతమ్ గురించి ఆలోచిస్తుంది. నైట్ అంతా కూడా ఏం ఆలోచిస్తుందో ఏందో ఆ మాటలేందో ఆ పగలేందో ఆ బ్యాక్ బీచింగ్లేందో. తర్వాత నిన్న అసలు గేమ్లో కూడా గేమ్ ఆడుతూ ఉంటే అఖిల్ హారిక గేమ్ ఆడిస్తుంటే కూడా అక్కడ కూడా నబీలు ప్రేరణ మాటలే. మరి ఏం మాట్లాడుకుంటారు? ఈ గౌతమ్ భజన ప్రేరణ మానేటట్లేదు. అబ్బా హౌస్ నుంచి బయటికి వెళ్తే మానిద్దేమో కానీ మానేటట్లేదబ్బా. మరి ఎట్లా వేస్తున్నారా ప్రేరణకు ఓటింగ్లో? మరి ఏం చూసేస్తున్నారు బాబు? ఏమోనాయన. 4th ప్లేస్లో తేజ ఉన్నాడు. 5th ప్లేస్లో నబీల్ ఉన్నాడు. నబీల్ ఓటింగ్ పడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ బ్యాక్ బిచ్చింగ్. గేమ్ పరంగా కాదు, బ్యాక్ బిచ్చింగ్. తర్వాత నామినేషన్ చేసే విషయంలో పిల్ల బిత్ర వేషాలు వేస్తా, ఏ కోయలు వేసినట్టు అరుస్తా, ఒక స్టాండర్డ్ లేకుండా, సరైన రీజన్ లేకుండా, తర్వాత డిపెండ్ చేసుకుంటే అప్పుడు మాటలు లేక అని అరవటం. మాటలు రాకపోతేనే అరుపులు వచ్చేది. మాటలు రాకపోతే నా బాడీ లాంగ్వేజ్లు అన్నీ వచ్చేది. మాటలు కరెక్ట్గా వస్తే ఆ బాడీ లాంగ్వేజ్లు అవన్నీ రావు. రోహిణితో కూడా మర్యాద లేకుండా మాట్లాడటం. అక్కడ శివంగిలాగా ఆడి గెలిచిన రోహిణితో మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నాడు మెగా చీఫ్. మళ్ళీ ఇదంతా కూడా ఆడియన్స్కి పెద్దగా నచ్చట్లేదు నవీల్ చేసే పనులు. అందువల్ల ఓటింగ్ కూడా పడిపోయింది. 5th ప్లేస్లోకి వచ్చేసాడు. 6th ఎవరున్నారంటే అవినేష్, 7th పృథ్వీ, 8th విష్ణు ఉన్నారు. వీళ్ళు ఎవరు వెళ్తారు ఎవరుంటారని క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ లాస్ట్లో ఉన్న అవినాష్, పృథ్వీ, విష్ణు ముగ్గురును చూద్దాం. ఈ తేజ పైకి వెళ్ళాడు. ముగ్గురును చూస్తే తేజ సింపతి పరంగా ఓట్లు ఎలా వేయించుకోవాలనేది తేజకు మంచి ఐడియా ఉంది, పడతాయి. అవినాష్ అటు సింపతి చేయలేడు, కంటెంట్ క్రియేట్ చేయలేడు, కామెడీ అయితే చేస్తాడు. ఇప్పుడైతే గేమ్లో కూడా బాగా ఆడుతున్నాడు. కాబట్టి మరి అవినాష్ని ఉంచరా అంటే ఆడియన్స్ చేతిలో ఉంది. ఎందుకంటే 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు, కాపాడాడు. ఎవిక్షన్ పాస్ వచ్చి కాపాడింది. మరి 13వ వారం అవినాష్కి గండం ఉంది. పోయిన అంతకుముందు సీజన్లో వచ్చినప్పుడు కూడా 13వ వారమే వెళ్ళాడు. మరి భయపడుతున్నాడు ఆల్రెడీ. బయటకు వెళ్తానేమోనని 13వ వారం భయపడుతున్నాడు. మరి వెళ్తాడా అంటే మరి ఏమో ఆడియన్స్ చేతిలో ఉంది. అవినాష్కి అయితే ఓటింగ్ అయితే లేదు, ఇది మాత్రం పక్కా. తర్వాత పృథ్వీ ఉన్నాడంటే పృథ్వీని ఉంచితే లాభం ఏంటి అంటే ఇట్లా అరుస్తాడు, పైకి వెళ్ళిపోతాడు, ఏది పడితే అది అనేస్తాడు, నోటికి ఏది వస్తుంది అంటే భాష లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి ఏది పడితే అది అనేస్తాడు. వాడికి నీకు అర్థం తెలియదంట. ఆయన అనేది అసలు ఆయన వాడు ఉందో లేదో కూడా తెలియదంట. అలాంటి వాళ్ళు తెచ్చి తెలుగు బిగ్ బాస్లో పెట్టి మనం చూస్తున్నాం. ఓకే, మరి అలాంటి వ్యక్తి కంటెంట్ ఏదో ఒకటి క్రియేట్ చేస్తాడు కదా. ఎదురోళ్ళ మీద కొట్లాడటమో లేకపోతే అరవటమో లేకపోతే ఏదో ఒకటి చేస్తాడు కదా. ఆ విధంగా ఆలోచించి పృథ్వీని ఉంచుతారా? లేదంటే విష్ణు ఉంది. విష్ణుకి అయితే ఓటింగ్ లేదు. పైగా నిన్న అఖిల్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి కూడా తను కొంచెం తలపొగరగా చెప్పినట్టుంది ఆన్సర్ కూడా. ఫస్ట్ నుంచి కూడా ఆ అమ్మాయి సోలోగా పృథ్వీ వెంటబడి తప్పితే తను బ్యాట్ చేసుకొని తప్పితే ఆడేమీ లేదు. మరి తనకైతే ఓటింగ్ అనేది లేనే లేదు. కాబట్టి విష్ణుని పంపించడానికి ట్రై చేస్తున్నారు. డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా నా దృష్టిలో అయితే అవినాష్, విష్ణు వెళ్తారని నాకు అనిపిస్తుంది. క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే గౌతమ్కి, నిఖిల్కి డౌట్ లేదు. తర్వాత ప్రేరణకి డౌట్ లేదు. 4th పొజిషన్లో ఎవరున్నా డౌట్ లేదు. తేజ కానీ నబీల్ కానీ ఒకరు ఓటింగ్ పడి నబీల్ పైకి వచ్చి తేజ కిందకు వచ్చినా డౌట్ లేదు. 5th పొజిషన్లో తేజ వచ్చినా డౌట్ లేదు, ఉంటారు. డౌట్ ఉందల్లా కూడా అవినాష్, పృథ్వీ, విష్ణు ఇలా ముగ్గురులోనే డౌట్ ఉంది. ఇలా ముగ్గురులో ఎవరు వెళ్తారు? డబుల్ ఎలిమినేషన్ ఈసారి పక్క. మాది మిడ్ వీక్లో పంపిస్తారా? మిడ్ వీక్ అంటే ఈరోజు మంగళవారం, బుధవారం కదా. ఈరోజు మరి నైట్ పంపలేదంటే మాత్రం రేపు సాటర్డే ఒకళ్ళు సండే ఒకళ్ళు పంపిస్తాడేమో. డబుల్ అయితే పక్కా ఉంది. ఆ డబుల్ ఎవరు వెళ్తారంటే నా దృష్టిలో నా క్యాలిక్యులేషన్ ప్రకారం ఎవరుంటే వాళ్ళకి కంటెంట్ రేజ్ అవుతుంది, ఎవరుంటే షో ముందుకు వెళ్తుంది అని ఆలోచించుకొని వాళ్ళు కూడా చేస్తారు కాబట్టి ఆలోచిస్తారు కాబట్టి తద్వారా ఓటింగ్ బట్టి కూడా ఆలోచిస్తారు కాబట్టి అవినాష్, విష్ణు అని నేను అనుకుంటున్నా. అవినాష్ కంటెంటర్ అయ్యారు కదండి, మరి బయటకు వెళ్తాడంటే కంటెంటర్ అవుతారు. ఆడియన్స్ సేవ్ చేయాలి కదా. ఆడియన్స్ ఓటింగే సేవ్ చేయాలి కదా. సేవ్ చేస్తేనే కంటెంటర్ అయిన తర్వాత ఫైనలిస్ట్ గేమ్లో పాల్గొంటారు. కంటెంటర్ పెద్ద ఇష్యూ ఏం కాదు. ఫైనలిస్ట్ గేమ్ అవ్వలేదు కదా, ఓన్లీ కంటెంటరే అయ్యాడు. మరి అవినాష్ ఓటింగ్ వేసి సేవ్ అయితేనే కదా కంటెంటర్ నుంచి ఫైనల్ దాని టాస్క్లో పాల్గొనేది. మరి నా దృష్టిలో అయితే అవినాష్, విష్ణు ఇద్దరు వెళ్తారనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.